హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా లేచి చూడగానే అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా సర్లే అని చెప్పి ఇంక బయట అయితే ఏం మాప్ పెట్టొద్దు అనుకొని ఒక బకెట్తో అయితే కడిగేద్దాం అనుకున్నాను. ఇంకా స్టెప్స్ అయితే ఊడ్చేసుకున్నాను. స్టెప్స్ కూడా ఏం మాప్ పెట్టలేదు అండ్ అలాగే రూమ్స్ కూడా నేను మాప్ పెట్టొద్దు అనుకున్నాను. ఎందుకంటే మా బాబుకి అసలే జలుబు చేసింది. ఎంత మనం తూడ్చి ఫ్యాన్ వేసినా కొంచెం తడిగా అనిపిస్తుంది కదా. సో ఎందుకు చల్లగా అన్నట్టుగా నేనైతే ఈరోజు ఏమీ తూడ్చే పని అయితే పెట్టుకోలేదన్నమాట. ఇంకా రూమ్ అయితే ఊడ్చేసుకున్నాను. ఇంకా బయట అయితే కడుగుతానని చెప్పాను కదా, ఒక పెద్ద బకెట్లో వాటర్ తీసేసుకొని మొత్తం కడిగేసాను అనమాట. వరండా నీట్గా కడిగిన తర్వాతకి ఆరినాక ముగ్గు పెడదామనేసి కొంచెం ఆరిన తర్వాతకి ముగ్గేసాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏం కడగలేదన్నమాట. ఇంకా అందుకనే అలా వదిలేసాను. చూడండి, ఇంకా మా సైడ్ అయితే వర్షము అసలు బీభత్సంగా పడుతుంది. 2 డేస్ నుంచి అసలు తగ్గేదే లేదనమాట. ఇంకా వీడియో అయితే చాలా వీడియో డిలీట్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే నేను డైలీ పెట్టేటట్టే కెమెరా సెట్ చేశాను. కాకపోతే అది నాకు హారిజంటల్లో వచ్చేసింది అనమాట వీడియో. దాన్ని నేను వర్టికల్లో ఎలా చేయాలో నాకైతే తెలియదు ఇంకా సో అలా అనేసి ఏదైతే వర్టికల్లో ఉందో నేను అదే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సాటర్డే రోజు అయితే నేను మునక్కాయ వేసి పప్పుచారు పెడదామనేసి అయితే పప్పు ఉడకబెట్టేసుకున్నాను. పప్పు ఉడకబెట్టింది అండ్ టీ మరగబెట్టింది. అలాగే ఇంకేంటి, ఈ క్లిప్స్ అన్నీ నాకు హారిజంటల్లో వచ్చాయన్నమాట. మరి ఎందుకు అలా వచ్చాయో తెలీదు. నేను చూసుకోలేదన్నమాట. డైలీ ఇలానే పెడతాను కదా అన్నట్టుగా నేను చూసుకోలేదు. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసే రోజు చూస్తున్నాను. ఇంకా సర్లే ఉన్న కాడికైతే పెట్టిద్దాం అన్నట్టుగా, మరి అది ఇది కూడా యాడ్ చేస్తే వీడియో మొత్తం గజిబిజి అయిపోతుంది. సో అలా అనేసి ఏదైతే ఇలా ఉందో అవి నేను పోస్ట్ చేశాను. సో ఇంక ఇక్కడ కూడా నేను ఒక మిస్టేక్ చేశాను. నేను ఎప్పుడు చింతపండు పులుసు ఇలా మునక్కాయ టమాటా వేసింది అవి కొంచెం వేగిన తర్వాతకి ఇందులోనే వేసి బాగా మరగపెడతాను. దాని తర్వాతకి రుబ్బుకున్న పప్పు వేస్తాను. బట్ మరి ఏమైందో ఏమో, పప్పులోనే చింతపండు విసికి వేసేసి రుబ్బేసి పక్కన పెట్టేసి ఇవి మొత్తం మగ్గినాక నాకు గుర్తొస్తుందన్నమాట. ఈ ప్లేస్లో కదా నేను చింతపులుసు వేస్తాను అనేసి, ఇంకా ఏం చేస్తాంలేండి అనేసి ఇంకా అలా అనేసి ఇంకా ఇవైతే మగ్గిపోయాయి. ఇంకా పప్పు అయితే వేసేస్తున్నాను అనమాట. పప్పు అయితే ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి 2 టైమ్స్కి అయితే వండేసాను. అంటే మా మమ్మీ లేరు, డాడీ దగ్గరికి వెళ్ళారు. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు కదా, అందుకే ఇంకొకటేసారి అయితే వండాను. మళ్ళీ ఈవినింగ్ మిన్నుతో అవ్వదని చెప్పి ఇంకొకటేసారి వండేసాను. ఇంకా పప్పు మరగడానికి అవతల పొయ్యి పైకి ట్రాన్స్ఫర్ చేసి ఇంక ఇక్కడైతే బాబు కోసం కిచిడి ప్రిపేర్ చేయాలన్నమాట. అదేంటి పప్పు చేశారు కదా, పప్పు తింటాడు అనుకోవచ్చు కొంతమంది, తినేవాడు. బట్ ఇప్పుడేంటి అంటే తనకి జలుబు చేసి ఫీవర్ అయ్యింది కదా, సో దానివల్ల తను కిచిడి కూడా సరిగ్గా తినట్లేదన్నమాట. ఇంకా పప్పు అన్నము అవైతే అసలే తినడు. ఇంకా అందుకని చెప్పేసి బాబే ఏదైతే ఇష్టంగా తింటాడో అదే పెట్టేస్తే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా అనేసి ఇంకా కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో జీరా కూడా అయిపోయింది, కాకపోతే ఉన్నదైతే వేసేసాను. మేము ఈ మంత్ అయితే గ్రాసరీ ఐటమ్స్ ఏం తీసుకురాలేదన్నమాట. అంటే బర్త్డే హడావిడిలోనే ఉన్నాము. సో అలా అనేసి ఇంకా షాప్కి కూడా ఏమి వెళ్ళలేదు మేము. ఇంక ఇక్కడైతే కిచిడి అయితే చేస్తున్నాను. కిచిడీలో కూడా ఆలు వేయలేదు, ఆలు కూడా లేదు. ఇంకా ఎవరు వెళ్తారులే, మళ్ళీ సండే మార్కెట్కి వెళ్తాను కదా అనేసి అయితే వేయలేదు. బట్ సండే మార్కెట్కి వెళ్ళే పరిస్థితిలో కూడా లేనన్నమాట, అంత వర్షం పడుతుంది. మేము ఉండేది హైదరాబాద్లో అని మీకు తెలుసు కదండి. ఇక్కడ ఇంత పడుతుంది. మరి మీరు ఉండే ప్లేస్లో వర్షం పడుతుందా లేదా అనేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో అది ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంక ఇక్కడైతే పప్పు మరగబెట్టేసి ఇంకా ఇది కూడా విజిల్కి పెట్టి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చానమాట. ఇంక ఇక్కడ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కిచిడి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసి ఇంకా దాన్ని కూడా ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేశాను. ఇంకా పెట్టిన తర్వాతకైతే నేను ఇంకా పూజ చేసుకుందాం అనేసి
పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అసలు బట్టలు ఎక్కడ ఆరేయాలో కూడా అర్థం కావట్లేదు, అంత వర్షం పడుతూనే ఉంది. అంటే హెవీగా ఏం పడట్లేదు, కాకపోతే సన్నగా పడిన బట్టలు ఆరట్లేదు అనమాట. అంటే ఎలా మనిషి తడవట్లేదు బట్టలు ఆరట్లేదు సంథింగ్ అంటారు కదా, అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడైతే. మరి ఇంకా 3-4 డేస్ అయితే వర్షాలు ఇలానే ఉంటాయని అయితే న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. ఇంకా చూడాలన్నమాట. మా బర్త్డే అంటే మా బాబు బర్త్డే కల్లా ఎలా ఉంటుందా సిచ్యువేషన్ అనేది చూడాలి. ఇంకా మేమేమో అంత ప్లాన్ వేసుకుంటున్నాం, బట్ ఏమవుతుందో. ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఫొటోస్ కడగాలి అనుకుంటున్నా, బట్ అస్సలు కుదరట్లేదు. మండే రోజు మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. చెప్పాను కదా ముగ్గు పెట్టుకున్నాను అనేసి. చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అనమాట. ఇంకేం చేస్తాము, ఊరికే పద్దాక గడగలేం కదా, ఇంకా అలా అనేసి నేను కూడా వదిలేసాను. ఇంకా పూజ చేసేసుకున్నాను. మళ్ళీ బట్టలన్నీ వాష్ చేసిన తర్వాతకి మళ్ళీ క్లీన్ చేశాను అనమాట వరండా మొత్తము. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. కాకపోతే మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం వర్షం పడిపోయి తడిసిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోవాలి. సో నేను బట్టలు ఆరేసి వచ్చాను కదా, అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము. ఇంకా లంచ్ చేసేస్తే తనైతే వెళ్ళిపోతారు. లంచ్ కూడా చేశాను. నేను లంచ్ చేసి గిన్నె షింక్లో వేసి చూస్తే ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఇంకా బట్టలు అయితే ఆరవని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వేసిన బట్టలన్నీ అయితే తీసి నేను లోపలైతే ఆరేసాను. అంటే మా మిన్నువి తీసి లోపల ఆరేసి మావి ఏవైతే వెనక సైడ్ ఆరేసానో అవి తీసి మళ్ళీ ముంగటి తాడు పైన అయితే వేసాను అనమాట. అంటే వర్షం చినుకులకి ఆ బట్టలు మళ్ళీ తడిసిపోతాయి, ఇంకా స్మెల్ వచ్చేస్తాయి కదా అన్నట్టుగా ఆ తాడు పై నుండి తీసి మళ్ళీ ముంగటైతే ఆరేసాను. కొన్ని ఉన్నాయి, కాకపోతే అవైనా స్మెల్ వస్తే మళ్ళీ ఎవరు వాష్ చేస్తారు చెప్పండి. సో ఇంకా అలా ఇంకా నేను లోపలికి వెళ్ళే లోపు మా హస్బెండ్ మొత్తం రెడీ అయిపోయారు. సో ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ కీ వెతికారనమాట, స్కూటీది. సో అది వచ్చేసి బండికే ఉందండి. మేమేమో ఇళ్ళంతా వెతికాము. తను నైట్ 12:30కి ఏమో వచ్చారు ఆఫీస్ నుండి. అప్పటి నుండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి వెళ్తున్నారు తను ఆఫీస్కి. సో అప్పటి వరకు ఆ కీ దానికే ఉందన్నమాట. అలా మర్చిపోయి వచ్చేసారు. ఇంకా ఎవరు తీయలేదు. గ్రేట్ అనే చెప్పుకోవచ్చు మా లక్. అది తీసేవాళ్ళేమో, కాకపోతే చాలా వర్షం పడుతుంది కదా, సో అందుకని రోడ్డు పైన ఎవ్వరు లేరనమాట జనాలు. సో అలా అని పట్టించుకోలేదేమో ఎవ్వరు. ఇంక ఇక్కడైతే ఆ సీట్ కీ లాగేశారు, దాన్ని ఓపెన్ చేసి సీట్ ప్రెస్ చేయలేదన్నమాట. ఇంకా తను కూర్చుంటున్నాడు కానీ అది లేస్తూ ఉంది. ఎందుకని అన్నీ చెక్ చేసుకున్నాడు, మళ్ళీ అలానే అయింది. ఇంకా తర్వాత అప్పుడు కీ తీసి పెట్టి తీస్తే సీట్ సరిగ్గా సెట్ అయిందనమాట. ఇంకా తనైతే అలా ప్యాకప్ అయ్యి వెళ్తున్నారు ఆఫీస్కి. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకెలా వెళ్తారో ఏమో. ఇంకా బాయ్ చెప్పి అయితే వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చేసాను. మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా నేనైతే ఇంకా గిన్నెలు కూడా వాష్ చేసేసుకున్నాను. అదైతే ఏం షూట్ చేయలేదన్నమాట. మార్నింగ్ పప్పు చేశాను కదా, సో చింతపండు తుక్కు ఉంటుంది కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే బిందె కడిగేస్తున్నాను. మ్యాక్సిమం ఎప్పుడు పప్పు చేసినా ఆ తుక్కుని వేస్ట్గా పడేయకుండా రాగి బిందె అయితే తోమేస్తానన్నమాట. అంటే మంచిగా మెరుస్తుంది. ఇంకా దానికి లెమన్ ఎందుకు వేస్ట్ అనేసి ఉన్న తొక్కుతో అయితే తోమేశాను. ఇంకా గిన్నెలు తోమింది అయితే ఏం షూట్ చేయలేదు. అంటే బాబు ఒకటి పడుకున్నాడు అండ్ కరెంట్ ఒకటి బాగా సతాయిస్తుంది, వస్తుంది పోతుంది. సో నాకు లైటింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అందుకనేసి ఇంకా గిన్నెలు తోమింది కూడా ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది తోమే వరకు కరెంట్ అయితే వచ్చిందనమాట. ఇంక అప్పుడైతే వీడియో ఆన్ చేసుకున్నాను. బిందె అయితే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాతకి డైలీ లానే ఇంకా షింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. డైలీ అయితే క్లీన్ చేస్తానని చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు క్లీన్ చేస్తే నాకు మళ్ళీ నైటే గిన్నెలు వస్తాయన్నమాట. ఇంక అప్పటి వరకు అయితే ఇన్కేస్ మా బాబుకి తినిపించిన ఒక్క బౌల్ వచ్చినా నేను అప్పుడే కడిగేసుకుంటాను. ఎప్పటి గిన్నెలు అప్పుడు, వాటిని అయితే ఏం స్టోర్ చేయను, తర్వాత తోమొచ్చు అనేసి అయితే నాకు సింక్ ఖాళీగా ఉంటేనే నచ్చుతుంది అనమాట. ఇంకా అలా కొంచెం స్ప్రే చేసేసి నీట్గా అయితే రబ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా బాబు అయితే ఇది క్లీన్ చేసి మా ఓనర్ ఆంటీ పిలిచారనమాట తిన్నారా అనేసి. ఇంకా అలానే వాళ్ళకి కొన్ని గిన్నెలు ఉంటే ఇద్దామనేసి వెళ్ళాను. ఇంకా ఆంటీ మాట్లాడుతూ ఉంటే నేను అలానే నించున్నాను అనమాట అక్కడే. ఇంకా అంతలోకి మా బాబు కూడా లేచాడు. అసలు ఈరోజు మా బాబు అయితే అసలు తినకుండానే పడుకున్నాడు అనమాట. చల్లగా ఉంది కదా, సో వేడి నీళ్ళతో స్నానం పోసేసి స్వెటర్ అవన్నీ వేసి పడుకోబెట్టేస్తే తనైతే హాయిగా పడుకున్నాడు. ఇంకా లెవ్వను కూడా లెవ్వలేదు.
ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయిందనమాట. అండ్ అలాగే మా బాబు కూడా లేచాడు. సో వాడికి కూడా నేను తినిపించేసాను. సో ఈ వీడియో అయితే ఇదండి. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బై, లవ్ యూ ఆల్.